వెల్కమ్ బ్యాక్. విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు వారి 30 వసంతాల విజయోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో తొలిసారిగా ఇడ్లీ టిఫిన్ సెంటర్ల యజమానులను సన్మానిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు లైవ్లో చూద్దాం. జింక్ ఉంది కదా, థ్యాంక్ యూ. ఇంకెవరైనా చెప్పు పాకుల గురించి ప్రత్యేకత ఏంటంటే గ్రైండ్ చేసి చూపిస్తాము. అది బౌల్లో నుంచి అలా పోసినప్పుడు ఎంత స్పీడ్గా జారిపోద్ది, ఆ దానిలో ఉన్న గమ్మింగ్ ఎలా ఉంటుందో కూడా మీరు గమనించగలరు. ఈ ఎక్స్ట్రా గమ్మింగ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మీకు ఇడ్లీ రవ్వ మరింత ఎక్కువగా పడుతుంది. దానివల్ల మీకు అధిక ఇడ్లీలు వస్తాయి. దీనివల్ల మీకు అధిక లాభం పొందుతారు. ఇది ఒక చిన్న కాన్సెప్ట్. దీనిలో కొత్త మినపగుళ్ళు, దేశవాళీ మినపగుళ్ళు మాత్రమే వాడతారు. ఇప్పుడు మీరు అందరూ గమనించుంటారు గమ్మింగ్ ఎలా ఉందో, వైట్నెస్ ఎలా ఉందో. అదేవిధంగా మీకు గమ్మింగ్ లేని మినపగుళ్ళు అవి ఎలా ఉంటాయో కూడా చూపిస్తాం. ఆల్రెడీ కేజీకి హాఫ్ కేజీకి 2 కేజీ వస్తున్నాం. ఇంకొక హాఫ్ కేజీ 1 కేజీ అలా పడుతుంది. ఇంకొక హాఫ్ కేజీ అలా పడుతుంది కదా. సో మన చెప్తున్నారు హాఫ్ కేజీకి 2 కేజీ ఇడ్లీ రవ్వ కలిపారంట ఆల్రెడీ. అయినా కూడా ఇంకా అరకిలో పడే ఇడ్లీ రవ్వ పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఈ విషయాన్ని కూడా మీరు ముఖ్యంగా గమనించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఈ మినపగుళ్ళు మేము ఎలా వాడతాం ఏంటి అని ఆ ఫ్యాక్టరీ అంతా మీకు ఒక్కసారి చూపిస్తాము. ఆసక్తిగా గమనించవలసిందిగా కోరుతున్నాం, శ్రద్ధగా గమనించవలసిందిగా కోరుతున్నాం. మినపగుళ్ళతో చేసిన ఇడ్లీలు ఒకేసారి తిని ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ ఇడ్లీ వీరుడు చేతిలో ఎన్నో కంపెనీలు చిత్తయ్యాయి. మరి విజయలక్ష్మి డీర్ బ్రాండ్ వారి మినపగుళ్ళతో అయ్యే ఇడ్లీలు తినగలడో లేదో చూద్దాం. ఈ ఇడ్లీ వీరుడికి ఇడ్లీలు బాగా నచ్చాయి. 20, 135, 160, 160 దగ్గర ఆగిపోయాడు. ఒక్క కేజీ 150 ఇడ్లీ కదా ఇది. విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు 200కి పైగా ఇడ్లీలు, 200కి పైగా దోశలు, 40కి పైగా గారెలు అవుతాయి. విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు క్వాంటిటీలో కూడా నంబర్ 1. అందరికీ నమస్కారం. నా పేరు హర్నాథ్ బాబు. నేను 1989వ సంవత్సరంలో స్థాపించబడిన విజయలక్ష్మి డాల్ మిల్లో ప్రాసెసింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను ఇప్పుడు మీ అందరికీ నాణ్యమైన విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళను ఎలా ఉత్పత్తి చేస్తామో చూపిస్తాను. ఈ తయారు చేసే విధానంలో మొదటిగా నేను మీ అందరికీ చూపిస్తున్నాను నాణ్యమైన దేశవాళీ మినువులు. మేము ఖచ్చితంగా ఈ దేశవాళీ మినువులనే విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు తయారీలో వాడతాం. తర్వాత మనం ఈ దేశవాళీ మినువుల్ని బడ్డీకి పోస్తాము. బడ్డీ అంటే ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ మినువుల్లో వచ్చినటువంటి మట్టి, గడ్డి, వడ్ల గింజ మొత్తం అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేస్తాము ఈ ప్రాసెస్లో. ఈ దేశవాళీ మినువులు మనం ఇప్పుడు క్లీన్ చేసి చూసాము. తర్వాత ప్రయోగం మనం ఇక్కడ ఆయిలింగ్ ఇస్తాము. వీటిని ఆయిలింగ్ నడుస్తుంది ఇక్కడ. ఈ ప్రాసెస్లో తర్వాత భాగం మనం ఇప్పటివరకు ఆయిలింగ్ ఇచ్చాము. ఆయిలింగ్ ఇచ్చిన తర్వాత ఈ మినువులు ఈ వెలివేటర్ ద్వారా పైకి వెళ్ళి 2 రోజుల పాటు నిల్వ ఉంటాయి. విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు తయారీ విధానంలో ఆయిలింగ్ అనే అతి ముఖ్యమైన ప్రాసెస్ చేసే విధానాన్ని మనం చూసాము. దీని తర్వాత సరుకు దాదాపుగా 2 రోజుల పాటు నిల్వ ఉంటుంది మినువులు. ఈ మినువులు మనం నిల్వ చేసుకున్న మినువుల్ని ఈ గొట్టాల ద్వారా ఈ ట్యాంకులోకి దాదాపుగా 10 టన్నులు పట్టుద్ది ఈ ట్యాంకులో. ఈ సరుకు మినువులు నిల్వ చేసిన తర్వాత ట్యాంకులోకి దాదాపు 70 నుంచి 90 డిగ్రీల వేడిలో 3 గంటల పాటు వేడి చేస్తాము. దాని తర్వాత 3 గంటల పాటు వేడి చేసిన తర్వాత దాదాపుగా 2 గంటల పాటు మనం కూలింగ్ చేస్తామన్నమాట. ఈ విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు తయారీలో ఇప్పటి వరకు మనం హీట్ చేసే విధానాన్ని చూసాము. ఈ మినువుల్ని హీట్ చేసి కూలింగ్ చేసిన తర్వాత మనం మరో ముఖ్యమైన ప్రక్రియ వాటరింగ్. దీన్ని చల్లబరిన తర్వాత ఈ మినువులు మనం వాటర్ ఇస్తాం. ఈ ప్రదేశంలో మనం ఇక్కడ వాటర్ ఇస్తాం. విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు తయారీ విధానంలో ఇప్పటివరకు మనం క్యూరింగ్ ప్రక్రియ చూసాం. క్యూరింగ్ ప్రక్రియ అయిన తర్వాత వచ్చేది మినపగుళ్ళు తయారీ. ఈ మినపగుళ్ళు తయారీలో ఇక్కడ చూస్తున్న మనం 2 రోలర్ల విధానం ఉంటుంది ఇక్కడ. దీనివల్ల సరుకు నాణ్యత దెబ్బతినకుండా చాలా జాగ్రత్తగా మినపగుళ్ళు తయారవుతాయి అన్నమాట. విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు తయారీ విధానంలో ఇప్పుడు మనం చూస్తున్నాం గ్రేడింగ్ ప్రక్రియ. ఈ గ్రేడింగ్ ప్రక్రియలో సన్నగుళ్ళు, బద్ద అన్నీ కూడా బయటికి వెళ్ళి నాణ్యమైనటువంటి ఫస్ట్ క్లాస్ మినపగుళ్ళు బయటకు వస్తాయి.
తయారీలో ఇప్పుడు మనం చివరి అంకానికి వచ్చాం. దీనిలో అత్యంత అధునాతనమైన కొరియన్ టెక్నాలజీ వాడినటువంటి టాటెక్స్ మిషన్ ఇది. దీని ద్వారా మనం గ్రేడింగ్ చేస్తాము. దీని ద్వారా మనకి నాణ్యమైన సరుకు బయటకు వస్తుంది అనమాట. విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళలో ఇప్పుడు చివరి అంకం ఇది. ఇప్పుడు మీరు గమనిస్తున్నారు, తేమ శాతం బాగా తక్కువ ఉన్న దేశవాళీ నాణ్యమైన బురుసు ఎక్కువగా వచ్చే విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు. ఇవి మనం బల్క్ ప్యాకింగ్ 50 కిలోలు ప్యాకింగ్ చేస్తున్నాం. మీరు చూస్తున్నట్లయితే 50 kg ప్యాకింగ్ ఇది. విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళలో ఇప్పుడు మనం చూస్తున్నాం చివరిగా ప్యాకింగ్ తయారు చేసే విధానం. ఇది 1 kg ప్యాకింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది 1 kg ప్యాకింగ్. విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు వాడటం వల్ల ఇప్పుడు మీరు ఎంత అధిక ఒదుగు వచ్చిందో గమనించారా? గిన్నె పొంగిపోతా వస్తుంది. ఇది 150 గ్రాములకు పిండి రుబ్బితే వచ్చిన పిండి. ఇప్పుడు మీకు ఇది గమ్మింగ్ ఎలా ఉంటుందో కూడా చూడండి. పిండిలో వైట్నెస్ ఎలా ఉందో చూడండి. ఆ తర్వాత ఇప్పుడు గమ్మింగ్ ఎంత బాగా వస్తుందో చూడండి. దీనికి ఇంత అధిక గమ్మింగ్ ఉండటం వల్ల మీకు 1కి 4 ఇడ్లీ రవ్వ పడుతుంది. పిండిలో తెలుగుదనం చూడండి. పిండి గమ్మింగ్ చూడండి ఎంత బాగా వస్తుంది. ఇంత అధిక ఒదుగు వల్ల మీకు 1కి 4 ఇడ్లీ రవ్వ పడుతుంది. మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు సంపత్. మీరు నిందాక నుంచి మాది రా మెటీరియల్ ఎలా సెలెక్ట్ చేస్తారో, ప్రాసెసింగ్ ఎలా చేస్తారో చూశారు. ఇప్పుడు మీకు అత్యంత ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఈ విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు వాడితే మీకు లాభం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, 1 kg మినపగుళ్ళకి, విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళకి మేము ఖచ్చితంగా 200 ఇడ్లీలు వస్తాయని చెప్పగలం. మీకు అదే మార్కెట్లో దొరికే ఇతర రకాలకి 150 నుంచి 170 వరకు వస్తాయని మేము చెప్పగలం. ఇప్పుడు మీరే క్యాలిక్యులేట్ చేస్తున్నారు. 1 kgకి ఒక 50 ఇడ్లీలు ఎక్కువ వస్తే అది మీ కాస్టింగ్ లో, మీ క్యాలిక్యులేషన్ లో మీకు అది ఎంత లాభమో మీరు చూసుకోండి. 1 kgకి అలా వస్తే మీరు కంటిన్యూషన్ గా వాడితే మీకు ఎంత లాభమో మీరు ఒకసారి ఆలోచించండి. అలాగే వడ మీకు 45 పైగా వస్తాయి. అదే మీరు ఇతర వాటిల్లో పోల్చుకుంటే మీకు 30 నుంచి 35 వరకు వస్తాయి. మీకు 1 kgకి 10 వడలు ఎక్కువ వస్తే మీకు అది ఎంత లాభం మీరు ఒకసారి ఆలోచించండి. మీకు అధిక లాభమే కాకుండా రుచి కూడా ఉంటుంది. ఎలాగంటే ఇడ్లీలు బాగా మెత్తగా ఉంటాయి. గారె 6 గంటలైనా సరే వేసినా కూడా దాని యొక్క ఫ్రెష్నెస్ పోదు. మీకు తింటున్నప్పుడు గారె మెత్తగా ఉంటుంది. అదే మీకు మిగతా వాటితో గట్టిగా అయిపోయి కస్టమర్ ఎవరైనా తినేటప్పుడు ఆ రుచి పోగేసరికి ఎంజాయ్ చేయలేరు ఫుడ్ని. గత 30 సంవత్సరాలుగా మేము ఈ రాష్ట్రాల్లో మాకు కస్టమర్స్ ఉన్నారు. అలాగే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాల్లో కంటిన్యూస్ గా మా కస్టమర్స్ ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి వాడేవాళ్ళు వాడుతూనే ఉన్నారు, కొత్త వాళ్ళు యాడ్ అవుతానే ఉన్నారు. మీరు చేసిన వంటకం కస్టమర్ బాగుంది అంటేనే కదా మీకు సంతోషం. ఈ సంతోషం మీకు ఎల్లప్పుడూ ఉండాలంటే మీరు విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళని ఎప్పుడూ వాడాలి. విచ్చేసిన అతిథులందరికీ వేల ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు హర్నాథ్ బాబు. ఈ విజయలక్ష్మి దాల్ మిల్ అనే ఫర్మ్ నేను ప్రాసెసింగ్ మేనేజర్ గా ఉన్నాను. దిగ్విజయంగా ఉన్న కస్టమర్లని పోనీయకుండా కొత్త కస్టమర్లను యాడ్ చేసుకుంటూ సాగుతున్న ఈ ప్రయాణంలో మాకు నిలబెట్టింది ఏంటంటే క్వాలిటీ మా వెన్నుముక. క్వాలిటీ మేము ప్రతిరోజు ప్యాక్ చేసే ముందు ప్రతి ఒక్క బ్యాచ్ ని కూడా మేము టెస్ట్ చేస్తాము. ఈ టెస్ట్ చేసినప్పుడు క్వాలిటీ మాకు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వచ్చినప్పుడు మాత్రమే మేము క్వాలిటీకి వెళ్తాము. ప్రతి ఒక్క క్వాలిటీలో కూడా తేమ శాతం ఎంత ఉంది చూస్తాము. అలాగే కొత్త మినువులు ఎక్కడెక్కడ పండినయో తీసుకొచ్చి వాటిని ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేస్తాము. దీనివల్ల మనకి హోటల్ కస్టమర్లకి ముఖ్యంగా అధిక ఒదుగు మరియు అధిక గమ్మింగ్ వస్తుంది. ఈ అధిక ఒదుగు గమ్మింగ్ వచ్చినందువల్ల 1 kgకి మిగతా బ్రాండ్స్ తో పోల్చుకుంటే మాది 4 కిలోల ఇడ్లీ రవ్వ ఎక్కువగా యాడ్ అవుతుంది. మిగతా బ్రాండ్ లో 1 నుంచి 3 కప్పుల వరకే ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవచ్చు. కానీ మా దానిలో అధిక గమ్మింగ్ అనే దాని వల్ల 1 నుంచి 4 kgల వరకు ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి అధికంగా 220 నుంచి 230 దాకా ఇడ్లీలు వస్తాయి. వేరే బ్రాండ్స్ మనకి పోల్చుకుంటే కనీసం 5 ప్లేట్లు ఇడ్లీలు ఎక్కువ వస్తాయి. సో కస్టమర్లు ఇక్కడ మీరందరూ ఒకటే ఆలోచించాలా, మనం ఎక్కువగా రేటు పెట్టింది కిలోకి 20 రూపాయలు అయితే మనకి అధికంగా కూర్చున్న ప్లేట్ల వల్ల మనకు వచ్చిన లాభం 200 రూపాయలు. అంటే మీరు అధికంగా 180 రూపాయలు లాభాన్ని పొందుతున్నారు. మీరు తక్కువ రకం గూళ్ళు వాడటం వల్ల మీరు వేసే కరెంటు బిల్లు 10 నిమిషాలు వేస్తే మీకు కాలే కరెంటు బిల్లు, తక్కువ రకం మినపగుళ్ళు గ్రైండింగ్ చేసిన వల్ల అదే కరెంటు బిల్లు వస్తుంది. అదే మా గుళ్ళు నానబోసి రుబ్బినా కూడా అదే కరెంటు బిల్లు వస్తుంది. మీ శ్రమ కానీ
ఈ క్వాలిటీ మినపగుళ్ళు వాడినందువల్ల మీ శ్రమ ఫలితం కానీ అన్ని సేమ్ ఉంటది, కానీ మీకు అవుట్పుట్ ఎక్కువగా ఉంటది. కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరు గమనించి మంచి క్వాలిటీ ఉన్న విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళనే వాడాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారము. నా పేరు తిరుమల రావు. ఈ విజయలక్ష్మి డాల్మిల్ అనేది 30 years నుంచి స్టార్ట్ అయింది. మేము దీంట్లో క్వాలిటీలో కానీ దేంట్లో కూడా రాజీ పడము. ఇది ఎప్పుడైనా సరే ఫస్ట్ క్వాలిటీ సార్టెక్స్ చేసి దానినే విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళుగా మార్కెట్లో సప్లై చేస్తాం. నమ్మకం అంటేనే విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు, నమ్మకానికి ప్రతిరూపమే విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు దయచేసి అందరూ కూర్చోవాలి. ఫుడ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ విజయలక్ష్మి డాల్మిల్ అనే ఒక ఫరాన్ని 1989లో స్టార్ట్ చేశాం. ఆ రోజున ఉన్న మా కెపాసిటీ కానీ ప్రొడక్షన్ 10 మంది వర్కర్స్ నెలకి 70-80 టన్నులు తయారు చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. ఈ రోజు దాన్ని అంచెలంచెలుగా పెంచి మినిమం 100 కుటుంబాలు బతికే రీతిలో మినిమం 1000 టన్నులు తయారు చేసే కెపాసిటీకి చేరాము. మా కస్టమర్స్ 30 సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్నారో అదే కస్టమర్స్ ఇవాటికి కంటిన్యూ అవుతున్నారంటే కస్టమర్ మా మీద ఉంచిన నమ్మకాన్ని ప్రతిరూపమే విజయలక్ష్మి దాల్మిల్ ని 30 సంవత్సరాల నుంచి కోఆపరేట్ చేస్తూ మాకు వారు హ్యాపీగా ఉంటూ మమ్మల్ని హ్యాపీగా ఉంచుతున్నటువంటి మా యొక్క కస్టమర్లందరికీ ధన్యవాదాలు. ధనలక్ష్మి సార్, ఇది ఏరియా బండి, ఇడ్లీ బండి బాగలింగం సార్. బాలింపల్లి. ఎక్కడ బాలింపల్లిలో? ఏ మినపగుళ్ళు వాడుతున్నారు? విజయలక్ష్మి 1 కిలోకు విజయలక్ష్మి మినపగుళ్ళకి ఎన్ని ఇడ్లీలు వచ్చినాయమ్మా? 280 వచ్చినాయి. రవ్వ కలిపితే 3 కిలోలు. 1 కిలో మినపగుళ్ళు 3 కిలోలు రవ్వ కలిపితే 283 ఇడ్లీలు వచ్చినాయి. ఒక ఇడ్లీ ఎన్ని గ్రాములు ఉంటుంది? 50 గ్రాములు. ఇంకా బాగా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. దానికోసం మీ సహకారం కూడా ఉంటే ఇంకా ముందుకు వెళ్తుంది అని నేను అనుకుంటాను. థ్యాంక్స్. మరి ద మ్యాన్ బిహైండ్ ఎవ్రీథింగ్ శ్రీ గుడ్ బాలాజీ టెంపుల్. ఏ మినపగుళ్ళు వాడుతున్నారా? విజయలక్ష్మి. సో 1 కిలో విజయలక్ష్మి మినపగుళ్ళకి ఇంకా బాగా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. అంటే ఒక ప్లేట్లో ఎన్ని? ఫ్లైట్లో 4 వస్తాయి. అంటే 300 ఇడ్లీలు. సో ఇడ్లీ ఎంతసేపు ఉంటుంది చేసిన తర్వాత? 10 వరకు ఉంటుంది. బాగా ఉంటుంది. 10 o'clock వరకు ఉంటుంది. సో బాగుందా? బాగుంది. 1 కిలో విజయలక్ష్మి మినపగుళ్ళకి ఎన్ని వడలు అవుతాయి? 40 ప్లేట్ అవుతాయి. అంటే ఒక ప్లేట్లు ఏంటన్నా? 2 పీస్ వస్తాయి. 2 పీసులు అంటే 80 వడలు అవుతాయి. 7వ తారీఖు మన ఆర్టీసీ కళ్యాణ మండపంలో 30 సంవత్సరాల విజయలక్ష్మి విజయోత్సవం జరుగుతుంది. మీరు అందరూ వచ్చి ఆశీర్వదించారు. 1 కేజీ మినపగుళ్ళతో చేసిన ఇడ్లీలు ఒకేసారి తిని ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ ఇడ్లీ వీరుడి చేతిలో ఎన్నో కంపెనీలు చిత్తయ్యాయి. మరి విజయలక్ష్మి డీర్ బ్రాండ్ వారి మినపగుళ్ళతో అయ్యే ఇడ్లీలు తినగలడో లేదో చూద్దాం. ఈ ఇడ్లీ వీరుడికి ఇడ్లీలు బాగా నచ్చాయి. 20, 135, 160, 160 దగ్గర ఆగిపోయాడు. 1 కేజీ 150 ఇడ్లీ కదా ఇది. విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు 200కి పైగా ఇడ్లీలు, 200కి పైగా దోశలు, 40కి పైగా గారెలు అవుతాయి. విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు క్వాంటిటీలో కూడా నంబర్ 1. దట్ ఈస్ విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు. ఒకసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది పైకి వెళ్తున్నారు, ఇంకా ఫుడ్ స్టార్ట్ చేయలేదు. మరికొద్దిసేపట్లో ఫుడ్ స్టార్ట్ అవుతుంది. కానీ దానికన్నా ముందు విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు నంబర్ 1. ఎలాగో టీవీ ప్రోగ్రామ్స్లో నంబర్ 1 ఏది? జబర్దస్త్. సో మరి అలాంటి జబర్దస్త్ నుంచి మచ్చుగ్గా ఇందాక వచ్చి ఇంట్రడక్షన్ పార్ట్ అయింది. సో ఆసమ్ అప్పి అండ్ కెవ్వు కార్తిక్, ఉదయ్ అందరూ స్టేజ్ మీదకి రాబోతున్నారు ఒక స్కిట్ పర్ఫామ్ చేయడానికి. చాలామంది పైకి వెళ్ళారు. మరి జబర్దస్త్ టీవీలో చూడటమే కాదు, లైవ్గా చూసే అవకాశాన్ని మిస్ అవుతారు. దయచేసి అందరూ కూడా వచ్చి చైర్స్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. జబర్దస్త్ స్కిట్ స్టార్ట్ అవుతున్నాయి. హలో. చైతన్య, ఉదయ్, ఆసమ్ అప్పి అండ్ కార్తిక్. నా కోసం ఆ రోజు లేదు మీకోసం కాదు, మీకోసం అప్పారావు గారు తెస్తారు సార్. రోజెస్ అంట
రోజెస్ ఇవ్వండి. ఆయన తీసుకుంటున్నారా? లేదు, ఆయనే ఇస్తారు. థ్యాంక్ యూ అప్పారావు గారు. ఫోటో చెక్. అప్పారావు గారు జరగండి 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 జరగండి. నేను కాదు, ఉదయ్ 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 ఇదేంటి, ఇది కూడా పార్ట్ ఆఫ్ స్కిట్? అరే తీసుకో ఇచ్చి ఫోటో 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 నవ్వు నవ్వు. నేను కాదు, చైతన్య. ఇవి ఇవి ఫోటో 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 నవ్వు. జరుగు. 3 నాకు ఇవ్వండి, 3 నాకు ఇవ్వండి. చూసారా, యాంకర్కి నేనంటే ఎంత ఇష్టమో నాకే ఇచ్చింది అన్ని. థ్యాంక్ యూ అండి. మీరు ఏమన్నా చేయగలరు. ఎస్, ఏం లేదు, బేసిక్గా కొంతమంది ఏం చేస్తారంటే చిన్న విషయాన్ని చాలా పెద్ద చేసి చెప్తుంటారు, లేకపోతే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్తారు. చాలా వరకు లేనిది ఉన్నట్టుగానే చెప్తుంటారు, అంతే కదా. ఏం లేకపోయినా ఉందని చెప్తారు. సో అలా చెప్పడం వల్ల చెప్తే ఎలాంటి కష్టాలు వస్తాయో చెప్పడానికి స్కిట్ చేస్తున్నాం. బయటికి వెళ్ళిన వాళ్ళందరూ వచ్చి కూర్చోండి, పైకి వెళ్ళిన వాళ్ళు కిందికి దిగండి, భోజనం చేసే వాళ్ళు చేయడం ఆపి మాత్రం రాకండి, చేయని వాళ్ళు వచ్చి కూర్చోండి. సో మా ఇంట్లో పనుడు ఉన్నాడండి, ఏం చేస్తున్నాడో తెలియదు. మాలోకం, అరే మాలోకం, మాలోకం ఎక్కడ తెచ్చావు? అయ్యగారు ఎక్కడున్నారా? అయ్యగారు ఆయన బాగున్నారు, మా అయ్యగారు పిలుస్తున్నారు, వెళ్తున్నాను. హలో మాలోకం, హలో 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 మాలోకం, భోజనం ఇంకా స్టార్ట్ కాలే, దిగా. హలో అయ్యగారు, దిగ దిగ దిగ. అయ్యగారు ఇక్కడున్నావా? అయ్యగారు ఎక్కడున్నారు? ఏంటి ఇంత అరిచారండి? అర్చన ఏం చేస్తున్నావు? లోపల ఏం చేస్తున్నావు? ఏంటండి అమ్మగారు బోల్డ్ అంత పని చెప్పారు లోపల. అదేదో అమ్మగారు అది పట్టుకొని నిల్చున్నారేంట్రా? అమ్మగారు ఏం చెప్తున్నారంటే, విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు కానీ తింటే మీకు విజయలక్ష్మి వరిస్తుంది. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అన్నమాట. అరే రోజు అదే చెప్తుంది, రాత్రి పొద్దున లేచిన కానీ అదే చెప్తుంది. శ్రీముఖి మేరీ దిల్కి దడ్కన్. అమ్మగారు, అమ్మగారే దిల్కి దడ్కన్ అంటే నా గుండెల్లో పెట్టి చూసుకున్నాను అమ్మగారిని. పిలిచారు దేనికి? లోపల వర్క్ లో ఉన్నానండి. ఏం వర్క్ లో ఉన్నావు? అదే పూజ అది దులపమన్నారు అమ్మగారు, మొత్తం అంతా దులిపొచ్చానండి. సరే అదంతా పక్క పెట్టి, కానీ ఈ రోజు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అమ్మాయి గారికి పెళ్లి చూపులు. ఏంటి మన అమ్మాయికి పెళ్లి చూపులా? మన అమ్మాయికి పెళ్లి చూపులు కాదు, నా అమ్మాయికి పెళ్లి చూపులు. మీ అమ్మాయి పెళ్లి చూపులు ఏం చేయమంటారు? వీడియో బుక్ చేసేయమంటారా? అవన్నీ కాదు. మరి ఇప్పుడు విజయలక్ష్మి మినపగుళ్ళతోటి ఇడ్లీలు వడాలు ఇవన్నీ చేయించు. కానీ ఇప్పుడు అల్లుడు గారు అమ్మాయి గారిని చూడడానికి వస్తున్నారు కదా, అల్లుడు గారు రాగానే నువ్వు ఏం చేయాలంటే కొంచెం బిల్డప్ ఇవ్వాలి. బిల్డప్. అల్లుడు గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? అల్లుడు గారు అమెరికా నుంచి వస్తున్నారు. అమెరికా? ఓరి నాయన, ఆజానుబాగుడా? మామూలు ఆజానుబాగుడు కాదు, అసలు ఆయన నడుస్తున్నాడంటే అందరు తలెత్తి చూడాలి. ఏంటి మహేష్ బాబులా ఉంటాడా? మహేష్ బాబు, అబ్బో నువ్వు భలే ఉన్నావు. మహేష్ బాబు కాదు, అది హాలీవుడ్. హాలీవుడ్డే. కోలీవుడ్ బాలీవుడ్ పోయింది, హాలీవుడ్డే. సరే బిల్డప్ అంటే ఏమి ఇవ్వాలి నాకు అర్థం కాలేదు. బిల్డప్ అంటే ఇప్పుడు అల్లుడు గారు వచ్చారు, అరే వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా అంటాను, అప్పుడు ఏం చేస్తావు? ఏమండి పిచ్చి మాలోకలా మాట్లాడతారు. కూల్ డ్రింక్ తెమ్మని కానీ ఎదురుగా ఉంటాను, రామారావు షాప్కి వెళ్తారు. ఏవండి మా అయ్యగారు ఇంతకుముందు మీకు 750 రూపాయలు బాకీ ఉన్నారు, ఇప్పుడు ఒక కూల్ డ్రింక్ ఇవ్వండి, అది ఇది కలిపి మొత్తం ఇచ్చేస్తారని చెప్తాను, ఒక కూల్ డ్రింక్ తెచ్చిస్తా. చెప్పు తీసుకొని కొడతా. నాకు 700 బాకీ ఉన్నది అల్లుడు గారు తెలియాలా ఇప్పుడు? అలా కాదు, కూల్ డ్రింక్ తెమ్మనగానే నువ్వేం చేయాలంటే, అయ్యగారు మరి కూల్ డ్రింక్ పైన ఉన్న పెద్ద ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా, బెడ్రూమ్ లో ఉన్న డబుల్ బోర్డు ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా, లేకపోతే కిచెన్ లో ఉన్న ఇంకో ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా, బాత్రూమ్ లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా అని అడగాలి. ఏమండి మీకు బుర్ర పనిచేస్తుందా? అరే మీ ఇంట్లో నీళ్లు తాగడానికి కొండే లేదు, ఇవన్నీ ఇన్ని ఫ్రిడ్జ్లు ఎక్కడి నుంచి వచ్చాయండి? బడ్బజర్ కబాల్ మాలోకం అది కాదు. మాలోకం ఉన్నది లేనట్టుగా, ఇప్పుడు లేని ఉన్నట్టుగా చెప్పడమే బిల్డప్. బిల్డప్. సరే ఇప్పుడు కొబ్బరి బొండం తెమ్మంటే ఏం చేస్తావు? కొబ్బరి బొండం తెమ్మంటే అప్పారావు గారి షాప్ కు వెళ్తాను, మంచి గంగా భవాని తీసుకొని చక్క చక్క చక్కమని కొట్టి, ఇంతకు ముందు మీకు 1000 రూపాయలు బాకీ, ఇది ఒక 2 బండాలని చెప్తా, చాలదా? 1000 రూపాయలు అక్కడ కూడా బాకీ చెప్తావు అల్లుడు గారికి? అది కాదు చెప్పాల్సింది నువ్వు. ఇంటి ఎకరాలున్నా 60 ఎకరాల నుంచి తెమ్మంటారా, ఊరు చివరున్న 100 ఎకరాల నుంచి తెమ్మంటారా, పక్కూరులో ఉన్న 1000 ఎకరాల నుంచి తెమ్మన్నారా అని అడగాలి.
తినాలి. ఏమండి అసలు మీరు అన్నం తిన్నారా గడ్డి తిన్నారండి? ఆ? మీరు పోతే కప్పెట్టడానికి 6 అడుగులు ప్లేస్ లేదు, మీకు ఇన్ని ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? మాలోకం చెప్పొద్దురా అలాగా, బిల్డప్ ఇయ్యాలి. అల్లుడు గారు ముందు గొప్పలు గొప్పలు చెప్పాలి. బిల్డప్. అయ్యగారు ఎక్కడో ఎలక సచ్చిన వాసన వస్తుందంటే అల్లుడు గారు ఏ క్షణాన్నైనా రావచ్చు. అవునవును వస్తున్నది. సౌండ్ వినపడుతుంది, మంచి కనపడట్లేదంట్రా. అదే వాయిస్. ఓ ఫోనా బాబు, స్కూల్ అటు పక్కన ఉంది. అల్లుడా? ఈడల్లు ఏంట్రా మాలోకం? ఎలక పిల్ల ఉన్నాడు, వీడల్లు ఏంటి? కూతురు అనుష్కలా ఉంటది. ఎలకేంటండి బాబు, 10 పిల్లలు అవ్వండి. ఎవరు నువ్వు? మ్యాన్ హోల్ మీద మూతలు తీసి వాళ్ళు నిలబడివా? అంటే అమెరికా చికాగో సుబ్బారావు వల్ల చిన్న కొడుకు అప్పారావు మాలకం ఆడే అల్లుడంట, ఎలక పిల్ల ఉన్నాడు. ఏం చేస్తావు? అల్లుడు గారు నా పాదాలకు మీ నమస్కారం. కూర్చోండి. ఏంటి కూర్చున్నది? ఎలక పిల్ల ఉన్నాడు, నా కూతురు అనుష్కలా ఉంటుంది, ఏదో ఒకటి చెయ్యి. అంతే కదా? అంతే. మీరు జస్ట్ ప్లీజ్ బి ఆన్ ది లైన్. ఓకే. నా చేయి పట్టుకోండి, ఇలా తిరగండి. కమాన్ కమాన్ లేడీస్ అండ్ జెంట్మెన్. అయ్యో, మా అమ్మాయికి అద్భుతమైన ఆజాను మావుడు మహేష్ బాబు కంటే అందంగా ఉంటాడు వస్తున్నాను అనుకున్నా, ఇలా ఎలక పిల్ల ఉండేటాడు వచ్చాడేంటి? అల్లుడు ఏంటి? అయ్యగారు ఏంటయ్యా? అల్లుడి గారికి టిఫిన్ పెట్టి తీసుకొచ్చేస్తాను. ఒక్క ఓహో, విజయలక్ష్మి మినపగుల్లో టిఫినే కదా బాబు? రా బాబు. అల్లుడు గారు, అమ్మాయి అల్లుడిని చూస్తే ఎంత టెన్షన్ పడిపోద్దో. అల్లుడు గారు ఇదేంటి? షాక్ అయ్యారు కదా? ఎవరు వీడు? అదే అల్లుడండి. మా అల్లుడా? ఎలక పిల్ల ఉండని తీసుకెళ్ళి ఏనుగు పిల్ల ఉండని తీసుకొచ్చావేంటి? ఇప్పుడు లోపలికి ఇలా తీసుకెళ్ళానా, మేడం గారి సంబంధం వచ్చిందని ఆనందపడిపోయి విజయలక్ష్మి డేర్ మినపగులతో వడలు, అమ్మాయి బొగ్గలు ఎంత మెత్తగా ఉంటాయి, ఈ వడలు అంత మెత్తగా ఉన్నాయి. ఏదేది? మరి ఇడ్లీలు, దోశ, మొత్తం పిండి వంటలన్నీ చేశారు. బాబు 4 ఇడ్లీ తినన్నాను. వద్దు 2 ఇడ్లీ చాలు అన్నాడు. 2 ఇడ్లీ అన్న తర్వాత 6 అయిపోయింది, 12 అయిపోయింది, 24 అయిపోయింది. అందుకే ఇలా తయారయ్యాడా? చూడండి లడ్డూలా ఉన్నాడు. అమెరికా వెళ్ళా, ఆస్ట్రేలియా వెళ్ళా, మలేషియా వెళ్ళా, ఎక్కడ కూడా ఇలాంటి ఇడ్లీ చూడలేదు తెలుసా? ఇడ్లీలు వేరే దేశం దొరకవు, మన దగ్గరే దొరుకుతాయి. అవును. కూర్చో బాబు. కూర్చోండి. అరే, అల్లుడు గారు వచ్చారు, మా అమ్మాయికి సరైన జోడు, పులి లాంటోడు. పులిలాగా ఒకసారి అరువు. వద్దులే పులిలాగా అరవండి, ఎలా అరుస్తున్నాడు. అదే బెటర్. మాలోకం, ఇప్పుడు అల్లుడు గారు వచ్చారు, అల్లుడు గారికి చల్లగా కూల్ డ్రింక్ తీసుకురా. అలాగే అయ్యగారు. కూల్ డ్రింక్ అయ్యగారు కూల్ డ్రింక్ తెమ్మన్నారు. ఎర్ర ఫ్రిడ్జ్ లో నుంచి తెమ్మంటారా, నల్ల ఫ్రిడ్జ్ లో నుంచి తెమ్మంటారా, మేడ మీద డబుల్ ఫ్రిడ్జ్ లో నుంచి తెమ్మంటారా, బాత్రూమ్ లో ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా? మావయ్య గారు మీకు ఇన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయా? ఊరుకున్నారు. అల్లుడు గారికి అన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయని తెలియాలా? వద్దు. ఇప్పుడు అల్లుడు గారికి చూస్తుంటే మరి ఇప్పుడే తిన్నట్టున్నారు. కూల్ డ్రింక్ ఎందుకు? కొబ్బరి బండ తీసుకురా. కొబ్బరి బండం. అలాగే అయ్యగారు. కొబ్బరి బండ. అయ్యగారు కొబ్బరితో బండం తెమ్మన్నారు కదా, 20 ఎకరాల తోటలో తెమ్మంటారా, 50 ఎకరాల తోటలో తెమ్మంటారా, 100 ఎకరాల తోటలో గంగా భవాని తెమ్మంటారా? గారు మనయేనా? అవన్నీ తెలియాలండి. కూర్చో. మాలకం, ఈ కొబ్బరి బొండాలు కూల్ డ్రింక్లు వద్దు, అమ్మగారిని తీసుకుని రాపా ఫస్ట్. అమ్మగారిని? అయ్యగారు అమ్మగారిని తీసుకురమ్మారు. మామూలుగా మన ఇంట్లో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా, మెహదీపట్నంలో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా, హైదర్గూడలో అమ్మగారిని తీసుకురమ్మంటారా, క్రాస్ రోడ్ లో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా, గచ్చిబౌలిలో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా, బోరబండలో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా? అదే ఇప్పుడు నీకే 3 పిల్లలైతే కూతురికి ఎంతమంది ముగ్గురురా? అయ్యో పిలిస్తే బాబు కూల్. నిజం చెప్పమంటారా? అల్లుడు గారు మీ మంచితనం, మీ సాంప్రదాయం, అమ్మాయి అందంగా ఉండడమే కాకుండా అమ్మగారు ప్రతిరోజు పిండి బట్టలు దేంతో చేస్తారు? మన మినపగుళ్ళు విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు. అవును, అందుకే ఒప్పుకున్నారు సంబంధం. ఒప్పుకున్నారా? ఏమో కొంచెం గట్టిగా కొట్టినట్టుంది. ఒక్కసారి ఇడ్లీ తినగానే అంత శక్తి వచ్చేసిందా? వస్తుందండి. ఎందుకంటే విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు తింటే విజయలక్ష్మి భరిస్తుంది. నాదొక కండిషన్, నాకు మాత్రం 10 బస్తాలు మినపగుళ్ళు కావాలి. ఓకే సార్, మినపగుళ్ళు అంటే నా కార్లో వేయించండి ఫస్ట్. 10 విమానాలతో పంపిస్తాం బాబు, పద నువ్వు. సరే అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
థ్యాంక్ యూ సో మచ్. అందరూ భోజనాలు చేస్తూ కూడా ఇక్కడ చక్కగా వాచ్ చేస్తున్నారు. మరి మీ అందరికీ ఒక స్పెషల్ టాలెంట్ మీ ముందుకు రాబోతుందండి. మీ అందరూ ఇక్కడికి రావడానికి కారణం సాయి తరుణి ఈవెంట్, సునామీ సుధాకర్, జబర్దస్త్ సునామీ సుధాకర్ గారిది. సో వారు ఈరోజు యుఎస్లో షోలో ఉన్నారు. సో వారి తరపున బాబు అని సుధాకర్ గారి తమ్ముడు, తను ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాడు ఒక స్పెషల్ టాలెంట్తో, 2 head డాన్స్తో. లెట్ us వెల్కమ్ బాబు. గట్టిగా చప్పట్లు ఉన్నవారందరూ.